తెలంగాణ జిల్లాలో కుదింపు ఉంటుందా ఉండదా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆనాడు కేసీఆర్ సర్కార్ తన మాట నెగ్గించుకుంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లో అధికార పార్టీ ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా 10 జిల్లాల తెలంగాణ కాస్త 33 జిల్లాల తెలంగాణ అయింది. ఈ 33 జిల్లాల్లో గతంలో కనీసం రెవెన్యూ డివిజన్ స్థాయి లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు సిరిసిల్ల జిల్లానే నిదర్శనం. ఇదొక్కటే కాదు, డివిజన్ స్థాయి కూడా లేని ప్రాంతాలెన్నో జిల్లాలయ్యాయి. అప్పటి అధికార పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారన్న విమర్శలు వచ్చినా వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాల విషయంలో పునరాలోచన ఉంటుందని ఆ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో లీకులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 1-2 సందర్భాల్లో వనపర్తిని ఉదాహరణగా చూపుతూ కామెంట్ చేయడంతో జిల్లాల సంఖ్యను కుదించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అలా ఊహాగానాలు బయటకు వచ్చాయో లేదో బీఆర్ఎస్ విమర్శలు స్టార్ట్ చేసింది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ విమర్శలు చేసిందని కాదు గాని మరేవో పలు కారణాల వల్ల జిల్లాల కుదింపు విషయంలో సైలెంట్ గా ఉండటమే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన అంశాన్ని ముందేసుకుంటే ఇదొక్క జిల్లాతో ఆగే పని కాదని, పైగా జిల్లాలు ఇచ్చి వెనక్కి తీసుకున్నారన్న స్థానిక స్టేట్మెంట్ మొదలైతే మొదటికే ఇబ్బందన్న ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుందని సమాచారం. అంతేకాకుండా 1వ తేదీకే జీతాలు ఇస్తూ ఉద్యోగాల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో జిల్లాలు మారిస్తే జోన్లు మార్చాల్సి వస్తుందని, ఉద్యోగ నోటిఫికేషన్లను జాప్యమవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు కాబట్టి మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.